రాజ మార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ఇక యేసు కొరకే జీవించును, ఈ లోకమంతటా ప్రభు యేసు నామము ఎల్లవేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయును. శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ఆత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే. సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు ఆశించును. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేయును. విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. కూర్చోండి, కొద్ది నిమిషాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని. మనము దీవించే ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట యేసు రక్తములో పాలుపంచుకున్నట్టే కదా. చూసారా, ఆయన రక్తములో పాలు పుచ్చుకుంటున్నాం. ఆయన రక్తాన్ని మనల్ని కడగటమే కాదు, ఆయన మనం పుచ్చుకొనుటకు, త్రాగుటకు, ఆ విధంగా సేవించుటకు ఆయన రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరిచే రొట్టె తినుటయు చూడండి, ఆయన శరీరాన్ని తింటున్నాం. ఆయన నిజమైన దేవుడు, మన శరీరం బలహీనమైంది. ఆయన శరీరాన్ని ఎప్పుడైతే తింటున్నామో మనం బలపరచబడుతున్నాం. ఆయన రక్తాన్ని ఎప్పుడైతే తాగుతున్నామో మన అపవిత్రమైన రక్తం అంతా పరిశుద్ధపరచబడుతుంది. అంటే ఆయన శరీరములో, ఆయన రక్తములో ఎంత శక్తిని కలిగి ఉన్నాడు. అంటే మనం శక్తిహీనులమని తెలిసి మనం బలహీనుల శరీరమును రొట్టెగా మార్చించాడు. కాబట్టి దీనిని తినివాడు చనిపోడని, ఆ విధంగా మనం చనిపోకుండా యుగ యుగములు నిత్య జీవము కలిగి ఆయనతో జీవించే వారంగా ఉండాలని కోరుకొని ఈ విధంగా ఈ పనిని చేశాడు ఆయన. మనమందరము కూడా ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనిస్తున్నాము కనుక, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనమందరము కూడా. కాబట్టి నౌ వీఆర్ ఆల్ వన్ బాడీ. ఇప్పుడు క్రీస్తు శరీరంలో మనమంతా అవయములుగా ఒక శరీరముగా ఉన్నాం, అమర్చబడి ఉన్నాం. శరీరానికి చెవు, ముక్కు, కాళ్ళు, కళ్ళు, వేళ్ళు, గోళ్ళు ఇవన్నీ ఏ విధంగా అమర్చబడి ఉన్నాయో ఆయన శరీరములకు మనం అమర్చబడి ఉన్నాం. సజీవమైన రాళ్ళుగా కట్టబడ్డాం. ఆయన ఆలయముగా చేయబడ్డాం. ఆయన నివాస స్థలముగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మీ దేహము దేవుని ఆలయము అన్నాడు. కాబట్టి మనం ఆయన ఆలయముగా కట్టబడి
ఆయన తింటున్నాము, ఆయన త్రాగుతున్నాము. కాబట్టి ఆయన శరీరం మనల్ని అంత సజీవులుగా చేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం చూస్తే, దీనిని తినువాడు దీనిని అంటే నా శరీరమును తినువాడు సావకుండునట్లు ఎన్నడూ చావకుండునట్లుగా పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. కాబట్టి పరలోకము నుంచి నేను భూలోకానికి వచ్చి శిలువలో వేలాడి నా శరీరాన్ని మీకు రొట్టెగా ఇచ్చాను, దీనిని తినువాడు ఎన్నడూను చనిపోడు. అంటే దేవుని ఉద్దేశం ఏంది? మనం మరణం లేని వారంగా ఉండాలని, మనం సజీవులుగా ఉండాలని, యుగయుగములు ఆయన మయంపరుస్తూ ఉండాలని, ఆయన రాజ్యములో ఉండాలని, ఆయనతో ఉండాలని గొప్ప ఉద్దేశాన్ని కలిగి మనల్ని సజీవుల లెక్కలో వస్తుంది. మనమేమో మరణానికి పాత్రలమై పరిగెడుతున్నాం, మరణించడానికి పరిగెడుతున్నాం. అంటే మనకి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మరణించే వారంగా ఉండడానికి మనం పరిగెడుతుంటే ఆయన ఏమంటున్నాడు? మీరు సజీవులుగా దీనిని తినవాడు ఎన్నడూ చావడు, దీన్ని తినండి, లోకంలో ఉన్నంత తింటే పట్టితే నన్ను తినండి అంటున్నాడు. ఆయన శరీరము నిజమైన ఆహారం అని చెప్తున్నాడు. చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, ఎవడన్నా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. చూడండి, దీన్ని తింటే వాడు ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటాడు, మరణించాడు. చూడండి, ఈ లోకంలో తిన్నదంతా కూడా బలహీనపరుస్తుంది. అది తింటే ఇటు ఎఫెక్ట్ అవుతుందా, ఇది తింటే అటు ఎఫెక్ట్. మన మామిడి పళ్ళు తిని చనిపోయారండి, విన్నారా? నారాయణగూడలో 3 అక్క చెల్లెళ్ళు మామిడి పళ్ళు తిన్నారు. మామిడి పళ్ళు తిని 3 కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 2 అక్క చెల్లెలు చనిపోయారు, ఇంకొక ఆమె సివియర్ గా ఉందని. చూడండి, తిన్నవాడు చనిపోతున్నాడు, కానీ దీన్ని తిన్నవాడు జీవిస్తాడు. చూడండి, ఫుడ్ పాయిజన్ అవుతుంది, కానీ ఈ ఫుడ్ నీకు మేలు చేస్తుంది, నీకు జీవం ఇస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నానని. యూదులు ఈయన తన శరీరం ఎలాగూ తిననీయగలడని ఒకరితోనొకడు వాదించిరి. ఈయన శరీరం తినమంటాడు, ఎట్లా తినాలి ఈయన శరీరాన్ని అని వాళ్ళకు ఆ మర్మం తెలియక వాళ్ళు వాదించుకుంటుంటే, కావున దేవుడు అలా ఆలోచనను ఎరిగిన వాడే ఇట్లా అన్నాడు, నీవు మనిషి కుమారుని శరీరం తిని, నీవు మనిషి కుమారుని అంటే క్రీస్తు నన్ను శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు అంత్య దినమున ఒకవేళ వాడు చనిపోయి సమాధిలో పెట్టబడ్డ నేను లేపుకొస్తాను, నా రాజ్యం ఉంచుకుంటాను. అబ్బా, నువ్వు చనిపోయినా గాని నీ యొక్క ఈ శరీర సంబంధంగా నువ్వు చనిపోయి బాడీ లోపల ఆ విధంగా మట్టిలోకి పోయినా నేను లేపుకొస్తాను, ఆత్మ శరీరం ఇస్తాను, మహిమా శరీరం ఇస్తాను అంటున్నాడు. నా శరీరం నిజమైన ఆహారమును. చూసారా, ఈ లోకంలో ఉన్నంత వ్యర్థమైన ఆహారం అంట. కాబట్టి నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజుడుగా ఉంటున్నావు. కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగు, నా యందును నేను వాని యందును నిలిచి ఎందుము. జీవము గల తండ్రి నన్ను పంపాను గనక నన్ను తినువాడు నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించు. చూడండి, ఇక మీలో మీకు జీవం లేదు, మీరు మరణానికి పాత్రులు. కానీ నన్ను తింటే నీకున్నదంతా వేపరిచిన, నీకున్నదంతా ఇచ్చేసిన, నీ బ్రతికంతా ఇచ్చేసిన, నీ జీవితం అంతా సాగిలపడ్డా ఆయన చేసిన దాన్ని అంత గొప్ప ప్రేమ. కాబట్టి మనల్ని మనం ఎంతగానో తగ్గించుకుని ఆయన కొరకు జీవించేవారంగా, ఆయనకు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, వెలుగుగా, ఉప్పుగా, ఆయనతో జీవించే వారముగా, యుగయుగంలో నిత్య జీవములో ఉండే వారముగా ఉండాలని కోరుకున్న దేవునికి ఇష్టముగా ఉంటే మన కష్టాలన్నీ తొలగించి మన ఇష్టాలు నెరవేర్చగలిగిన దేవుడు మనకు. కాబట్టి అలాంటి జీవితంలో మనం ఉండి దేవుడిని గణపరచాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి. ఆయన సజీవుడు, నిన్ను సజీవుడిగా వస్తాడు. ఆయన జీవము గల దేవుడు, నిన్ను జీవింపజేస్తాడు. ఆయన మరణం లేని దేవుడు, నీకు మరణం లేకుండా చేస్తాడు. ఆయన మరణమును జయించిన దేవుడు, నీవు మరణం కూడా జయిస్తాడు. ఆయన పునరుత్థాన శక్తిని పొందుకున్నవాడు, ఆ పునరుత్థాన శక్తిని నీకు కూడా ఇస్తాడు.
ఆయన యుగ యుగములు జీవించేవాడు, నిన్ను యుగ యుగములు జీవించేవాడు. అప్ప ఎంత గొప్ప మర్మములను దేవుడు మన కొరకై ఆ విధంగా ఆశించాడు. ఆయన మాటలు శ్రేష్టమైనవి, ఆయన మాటలు జీవము గలవి, ఆయన మాటలు మనల్ని ఆ నిరీక్షణలోనికి నడిపించేవి, ఆయన మాటలు మనల్ని బ్రతికించేవి, ఆయన మాటలు బాధల్లో మనకు నెమ్మదినిచ్చేవి. అలాంటి మాటలు దేవుడు మనకు అందిస్తాడు. ఆయన వాక్కు అంటే ఆయన వాక్యం, ఆయన మాట మనకు అనుగ్రహించి తీసినటువంటి ఆ శరీరాన్ని మీకు రొట్టెగా ఇచ్చాను, ఆ రక్తాన్ని ద్రాక్షారసంగా ఇచ్చాను. ఆ విధంగా నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినేవాడు నా మూలముగా జీవిస్తూనే ఉంటాడు. ఎజ్రా ఎప్పుడు జీవిస్తాడు, మరణం లేదు. ఎంత గొప్ప భాగ్యాన్ని! అల్పులము, అయోగ్యులము, దౌర్భాగ్యులము, నీచులము, పనికి మాలిన వారము, శత్రువులము, పాపులము, ఆ విధంగా అయినటువంటి అనీతివంతులు మనల్ని ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొచ్చి మనకు హామీ ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం తింటున్నాము. కాబట్టి మనం పరీక్షించుకోవాలి, మనం ఎట్లున్నాము, ఆయనకు తగినట్టుకున్నాము, ఆయన